రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడప చేరేలా చేసే బాధ్యత కార్యకర్తలదేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించి పార్టీ బలోపేతానికి అందరూ పనిచేయాలని నాయకులు అలాగే కార్యకర్తలను ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సంక్షేమం సంబంధించి మనం రేషన్ కార్డు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరా బిల్లు ఇచ్చినాం, 200 యూనిట్కి ఉచిత కరెంట్ ఇచ్చి పేదలకు మనం అనేక మీటింగ్లలో కూడా చెప్పుకున్న సందర్భం 500కి సిలిండర్ ఇచ్చినాం, 600 ఆర్డర్స్ కోసం ఉచిత ప్రయాణం లాంటి కార్యక్రమం చేస్తూ ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి కొత్తగా పెన్షన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మాటిస్తున్నప్పటి తప్పనిసరిగా రాబోతున్న ముఖ్యమంత్రి పడితే ప్రజలు విశ్వాసం తీసుకొని మన జూబ్లీ ఎన్నికలు మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒకరితో ఒకటి చేసుకుంటూ పోతుంది, ఎవరు చేసిన ఒక నమ్మకంతో మనకు ప్రజలు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ ఎన్నికలు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాటిచ్చి మీరు గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇంకా ఈ ఎన్నికల్లో ఎక్కడ ఏ అవసరం ఉంది ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో మాట ఇచ్చినామో లేదు గత 10 ఏళ్ల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరం ఉందో వాటిపై మనం పోరాటం చేసిన వాటిని అన్నింటికి కూడా ఇంచుమించు 95% మనం నిధులు తెచ్చుకుని ఆ పనులు జరుగుతుంది. మీ కళ్ళ ముందు గ్రామ ప్రజలకు కళ్ళ కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా అవకాశం ఇచ్చిన 23 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ వచ్చేటువంటి పేరు మనం తెచ్చుకున్న క్రమంలో అన్ని గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా ప్రతి అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. మీకు ఒక ధైర్యం వచ్చింది ముందుకు వెళ్తున్న సందర్భంలో. కాబట్టి ఈ ఎన్నికల్లో మనం మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా